నిజం నొప్పిని ఇస్తుంది, అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిజం ఇచ్చిన ప్రశాంతత అబద్ధం ఇవ్వలేదు అని గుర్తుపెట్టుకో మిత్రమా. ప్రపంచములో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు, మీ ప్రపంచాన్ని అందంగా మార్చే వారిని ఎంచుకోండి. మనుషులు ఈ వాతావరణానికి బాగా అలవాటు పడ్డారు. అందుకేనేమో వాతావరణం మారినట్లు మనుషులు మారిపోతున్నారు. ఉదయం ఉన్నట్లు సాయంత్రం ఉండరు, సాయంత్రం ఉన్నట్లు రాత్రి ఉండరు. మొత్తానికి ఈరోజు ఉన్నట్లు రేపు ఉండరు. అమ్మని ప్రేమించడం గొప్ప కాదు, అమ్మ నీ మీద చూపించే ప్రేమను పూజించు. తండ్రికి భయపడడం గొప్ప కాదు, తండ్రి నీకు నేర్పిన నడవడిలో చూపిన బాటలో నడిచి చూపించు. గురువుకు నమస్కరించడం గొప్ప కాదు, గురువు ఇచ్చిన జ్ఞానానికి విలువ కల్పించు. ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే శ్రద్ధను పాటించండి. మనం గతాన్ని మార్చలేము, కానీ భవిష్యత్తుకు సంబంధించిన దిగులు బంగారం లాంటి మన వర్తమానాన్ని పాడు చేస్తుంది. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. గౌరవాలు పొందడం కాదు, గొప్ప వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప. మనం చేసిన పూజకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు మనం చేసిన పాపాలకు కూడా ప్రతిఫలం ఇచ్చే తీరుతాడు ఆ దేవుడు. ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షించేస్తుంది. ఒక సమస్యకు ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకలేదంటే అది సమస్య కాకపోవచ్చు, అంగీకరించక తప్పని వాస్తవం కావచ్చు. ప్రతి ఒక్కరూ మంచివారు కాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరిలో తప్పక మంచి మాత్రం ఉంటుంది. జీవితాన్ని సంతోషంగా జీవించాలి అనుకుంటే నిన్ను వెతుక్కుంటూ ఏది వచ్చినా సంతోషపడకు, నిన్ను వదిలి ఏది వెళ్ళినా బాధపడకు. ప్రశాంతంగా ఉండాలంటే అనవసరమైనవి అంటించుకోకు, పనికిరానివి పట్టించుకోకు. పాలలో చక్కెర వేసినా చక్కెరలో పాలు పోసినా కరిగేది చక్కెరే. బాధపడుతూ జీవించినా జీవిస్తూ బాధపడినా కోల్పోయేది మన జీవితమే. చక్కెరే కరిగిపోయిందని కాకుండా పాలు రుచి మారిందని సంతోషపడండి. జీవితంలో కూడా బాధపడుతూ ఓ మంచి పాఠం నేర్చుకున్నామని ముందుకు సాగండి. అమ్మకు మించిన రక్షకుడు లోకంలో ఉండరు. అందుచేత మా అమ్మగారా నా వద్దే ఉంటున్నారు అని అనకండి, అది చాలా తప్పు మాట. నేనే మా అమ్మ వద్ద ఉన్నా అనాలి. నాకు ఇన్నేళ్ళు వచ్చిన అమ్మ చేతి అన్నం తింటున్నాను, నా అదృష్టం అనాలి. అంతే తప్ప అమ్మకు నేను అన్నం పెడుతున్నా అని అనడం తప్పు మాట. నీకు బాగా దగ్గరి వారెవరో తెలుసా? ఎవరిని నువ్వు కలిసినప్పుడు నీకు ఆనందం కలుగుతుందో వారు కాదు, ఎవరిని నీవు కోల్పోయినప్పుడు నీకు దుఃఖం కలుగుతుందో వారు. మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది, ఆ మంచి కష్టాలతో మొదలై సుఖంగా బతికేలా చేస్తుంది. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ అవి దొరికినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించే వారే మనకు నిజమైన ఆప్తులు. డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట, మర్యాద, మంచితనం డబ్బు తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు.